అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ కొత్త సచివాలయంలోకి వెళ్లేందుకు సామాన్యులకు దారి కనిపించడం లేదు. అక్కర్లేని ఆంక్షలతో ప్రజాప్రతినిధులకే పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఆఖరికి అక్కడి ఉద్యోగుల ఎంట్రీ విషయంలోనూ కన్ఫ్యూజన్ నెలకొంది. ఇది కేవలం ఇద్దరు పెద్దల కోసమే కట్టుకున్న ప్యాలెన్స్ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అంబేద్కర్ పేరు పెట్టగానే సరిపోదు, ఆ తరహాలో పాలన ఉండాలని పలువురు నేతలు అంటున్నారు. తెలంగాణ వైట్ హౌస్ గా పిలుస్తున్న నూతన సచివాలయంలో అమెరికాలోని వైట్ హౌస్ కంటే ఎక్కువ ఆంక్షలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సచివాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక నిఘా వ్యవస్థతో అక్కడి ఉద్యోగులకు సైతం తిప్పలు తప్పడం లేదు. గత సెక్రటేరియట్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సెక్యూరిటీ విధులు నిర్వహించేవారు. దాదాపుగా 20 ఏళ్లకు పైగా డ్యూటీలు ఉండడంతో వాళ్ళంతా అక్కడి ఉద్యోగులు ఇట్టే గుర్తుపెట్టేవాళ్ళు. ఇప్పుడు కొత్త సెక్రటరీ భద్రతా బాధ్యతలు తెలంగాణ స్పెషల్ పోలీసులకు అప్పగించారు. దీంతో ప్రతి ఒక్కరిని అడుగడుగున అడ్డుకుంటున్నారు. వాస్తవానికి నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఎంట్రీల నుంచి లోపలికి వెళ్ళడానికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన సెక్యూరిటీ విధుల్లో ఉన్న స్పెషల్ పోలీసులు మాత్రం ఆ గేటు ఈ గేటు అంటూ తిప్పుతున్నారు. ఈ పరిస్థితి కేవలం ఉద్యోగులకే కాదు, ప్రజాప్రతినిధులకు వచ్చింది. సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు మెయిన్ గేటు దగ్గరే నిలిపివేశారు. కారుని లోపలికి వెళ్లేందుకు అస్సలు అనుమతించలేదు. గువ్వల బాలరాజును మొదట సౌత్ ఈస్ట్ గేట్ నుంచి వెళ్లాలంటూ సూచించారు. సరే అని సౌత్ ఈస్ట్ గేట్ వైపు వెళ్ళగా అక్కడ డ్యూటీలో ఉన్న స్పెషల్ పోలీసులు ఎమ్మెల్యేల ఎంట్రీ నార్త్ ఈస్ట్ గేట్లో నుంచే చెప్పారు. సర్లే అనుకుని నార్త్ ఈస్ట్ గేట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ సౌత్ ఈస్ట్ గేట్ అంటూ చెప్పడంతో అసహనానికి గురైన బాలరాజు సెక్యూరిటీ అధికారులపై మండిపడ్డారు. ఇందుకు తాను వెళ్లాల్సిన గేట్ ఏదో ఉన్నతాధికారులు కనుక్కొని చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సమీక్షా సమావేశానికి అరగంట ఆలస్యమైందని, ఇలా అడ్డుకుంటే ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగారు. పిసిసి అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కలిసేందుకు సచివాలయానికి వెళుతున్న రేవంత్ రెడ్డిని టెలిఫోన్ భవన్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రేవంత్ మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంపీని సచివాలయానికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటంటూ రేవంత్ రెడ్డి పోలీసులపై మండిపడ్డారు. తనకు ఏ ఐడి కార్డు అక్కర్లేదని, ఎంపీ అనే కార్డు ఉందని ఫైర్ అయ్యారు. ఒక తీవ్రవాదిలా తనను అడ్డుకున్నారని, ఆపమని మీకు ఎవ్వరు చెప్పారంటూ పోలీసులు నిలదీశారు రేవంత్ రెడ్డి. ప్రజల ఆస్తి అయిన ఓఆర్ఆర్ను అమ్ముతానంటే ఊరుకునేది లేదని, దోపిడీ వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నిజానికి కొత్త సచివాలయానికి 4 ఎంట్రీలు ఉన్నాయి. వాటిలో వాయువ్య ఎంట్రీని అత్యవసర అవసరాల కోసం మాత్రమే వాడుతున్నారు. మిగతా 3 ఎంట్రీల్లో తూర్పు ఎంట్రీ నుంచి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, విదేశీ ప్రతినిధులు, ఆహ్వానితులు సచివాలయంలోకి వస్తారు. ఈశాన్య ఎంట్రీ నుంచి కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది వస్తారు. సందర్శకులు ఆగ్నేయ ద్వారం నుంచి మాత్రమే సచివాలయంకు వెళ్లేందుకు వీలుంటుంది. ఇలా ఒక్కో ఎంట్రీకి ఒక్కో రూల్ ఉండడంతో ఏ ఎంట్రీ నుంచి వెళ్లాలనే అంశంపై కొంత గందరగోళం ఏర్పడుతోంది. ఈ సచివాలయంలో అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫేస్ రికగ్నైజేషన్, స్మార్ట్ కార్డు పాసులు, ఇలా లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతే లోపలికి వదులుతారు. మరోవైపు సచివాలయంలోకి ప్రవేశం కూడా అంత ఈజీ కాదు.
సందర్శకుల ప్రవేశానికి స్మార్ట్ కార్డుతో కూడిన పాసులు జారీ చేశారు. భద్రతా దృష్ట్యా ఈ స్మార్ట్ కార్డుల పాసులతో పాటు ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ కార్డు వల్ల సందర్శకుల వివరాలన్నీ భద్రతా అధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. సందర్శకుల ఫేస్ రికగ్నిషన్ ద్వారా వారి సమాచారం అప్పటికప్పుడు ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా వచ్చిన వారి పూర్తి వివరాలు వెంటనే కంప్యూటర్ తెరపై కనిపిస్తాయి. దాంతో వచ్చిన మనిషి నేర చరిత్రను వెంటనే పసిగట్టి అభ్యంతరం ఉంటే తక్షణ విజిట్ను నిలిపివేస్తారు. కొత్త సచివాలయంలోకి ఎంట్రీపై ప్రతిపక్షాలు సైతం తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది కేవలం ఇద్దరు పెద్దల కోసం కట్టిన ప్యాలెస్ అని, సామాన్యులకు ప్రవేశం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఓవైసీ కోసమే కేసీఆర్ భవనాన్ని కట్టించారని బండి సంజయ్ కూడా విమర్శించారు. మరోవైపు విజయశాంతి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 1000 కోట్ల ప్రజాధనంతో కట్టినట్లు చెబుతున్న తెలంగాణ సచివాలయంలోకి సామాన్యులకు ప్రవేశం ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికార నివాసంలో గాని, సచివాలయంలో గాని గత సీఎంలు, మంత్రులు ప్రజల్ని కలుసుకోవడం జరిగేదని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత ప్రగతి అంతా ప్రగతి భవన్కే పరిమితమైందంటూ ఆమె ఎద్దేవా చేశారు. సీఎం ఆరో నిజాంలా ఫలక్నుమా ప్యాలెస్ ను కట్టుకున్నారని, నిజాంకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ప్రగతి భవన్ ఒక గడి, సెక్రటరియట్ ఇంకొక గడి అని, సచివాలయం నిర్మాణం వల్ల ప్రజలకు బతుకుల్లో గుణాత్మకమైన మార్పులు రావని పేర్కొన్నారు. పాలనా భవనం నిర్మించారా లేక ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నిర్మించారా, అసలు 100 మంది పోలీసుల పహారా ఇక్కడ ఎందుకు అంటూ మండిపడ్డారు. అంగరంగ వైభవంగా అన్ని అంగులతో నిర్మించిన సెక్రటరియట్లో తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే 26 నెలల్లో 400 కోట్ల బడ్జెట్ అని చెప్పి 1400 కోట్ల బడ్జెట్తో సెక్రటరియట్ కట్టడం కాదు ముఖ్యమంత్రి గారు. ఇగో ఇలాంటి బిడ్డలను, ఇలాంటి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. తెలంగాణ అంటే బిల్డింగులు కాదు, ఫామ్ హౌస్లు కాదు. తెలంగాణ అంటే అమరవీరుల ఆశయాలు. తెలంగాణ అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు. తెలంగాణ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం. కేసీఆర్ కేవలం ఆయన ప్రతిష్ఠ కోసమే సచివాలయం కట్టుకున్నారని, కొత్త సచివాలయంలోనైనా పాలన బాగుపడాలని కోరుకుంటున్నట్లు ఈటెల తెలిపారు. 8 కోట్ల జనాభాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సరిపడా సచివాలయం ఉన్నటువంటి రాష్ట్రం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లాగా కొత్త రాష్ట్రం ఏర్పడలే, కొత్త సచివాలయం, కొత్త ఆఫీస్ కట్టుకునే అక్కడ లేకుండే. 8 కోట్ల జనాభాకు సర్వీస్ చేయగలిగేటువంటి గొప్ప సచివాలయాన్ని ఆనవాళ్ళు ఉండద్దు, ఇతర నాయకుల ఆనవాళ్ళు ఉండద్దు, చరిత్రలో నేనే గొప్ప అని చెప్పి నిలిచిపోవాలనే ఉద్దేశంతో వారు గొప్ప సచివాలయాన్ని కట్టుకునే ప్రయత్నం. సచివాలయం కట్టిన దాన్ని వ్యతిరేకిస్తలేదు, కానీ ఇవాళ ఆయన ప్రతిష్ట కోసం, ఆయన పేరు కోసం కట్టిండు. సరే, 8,000 కోట్లు ఖర్చు పెట్టిండు, దాని ఇంకేమున్నది తర్వాత తేలుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఎన్నడూ ఆఫీస్కు రాని ముఖ్యమంత్రి గారు, మరి కొత్త సచివాలయాన్ని కట్టుకొని కొత్త సచివాలయానికి వస్తారని, ప్రజల్ని కలుస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే సచివాలయంలో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల సందర్శన కోసం ఓపెన్ చేసే సిస్టమ్ ఉంటే ఇలా మొత్తం బంద్ అయిపోయింది. 9 సంవత్సరాలుగా ఏ మనిషిని కలవలే, ఏ అధికారిని కలవలే, ఏ సచివాలయం నడవలే, ఏ మంత్రి శాఖ, ఏ మంత్రి ఆఫీస్ ఎక్కడుందో ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం చట్టుబడలు అయిపోయినాయి. ఇవాళ వ్యవస్థలన్నీ కూడా చట్టుబడలు అయిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పటికైనా ఈ 3 నెలలు 4 నెలల్లో ఈ ప్రభుత్వం ఉంటుంది కావచ్చు, ఈ 3 నెలలు 4 నెలలైనా ఆ సచివాలయంలో ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండి, మంత్రులు అందుబాటులో ఉండి ప్రజల బాధలు, ప్రజల గాథలు విని వాటికి పరిష్కారం చెప్తారని చెప్పి నేను భావిస్తాను. 3,000 కోట్ల రూపాయలతో కేసీఆర్ రాజభవనం కట్టుకున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఊర్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, పిల్లలకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా సెక్రటరియట్ మాత్రం కట్టుకున్నావు. సెక్రటరియట్కి అంబేద్కర్ పేరు పెట్టుకున్నావు, సంతోషం. అంబేద్కర్ గారి ఆశయాలైన అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆశిస్తున్నానంటూ కోమటిరెడ్డి అన్నారు. ఇంతకాలం సచివాలయంలోకి ఇబ్బందులు పడిన సామాన్యులకు ఈ తెలంగాణ కళల సౌధం సమస్యలు తీర్చే కల్ప తరువుగా నిలవాలని పలువురు కోరుకుంటున్నారు.